వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ప్రత్యేక జీవోని తీసుకురావాలని సూచించారు. ఎండిపోయిన పంటలకి కూడా ప్రతి ఎకరానికి 10,000 ఇచ్చి ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలన్నారు. ఆయన మాట్లాడిన ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడినరు? 10,000 ఏంటికి సరిపోతుంది, ఎకరాకు ఏంటికి సరిపోతుంది, 10,000 బిచ్చమిస్తున్నారా అని మాట్లాడినారు. మేము ఇప్పుడు ఏమంటున్నాం, మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం. మేము జిమ్మేదారి తెలిసిన వాళ్ళం, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేసిన వాళ్ళం. ఏదైనా మాట్లాడితే బాధ్యత ఉండాలి. అందుకే మేము 10,000కు జీవో ఇచ్చిన వల్ల మీరు కూడా ఇదే 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవనం తీసుకురండి.